అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబియం కిరణ్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారు కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అత్యంత అదృష్టవంత రాశిలో తులారాశి కూడా చెప్పొచ్చు. మనం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించేటువంటి రాశి తులారాశి చెప్పొచ్చు. తులారాశి వారికి ప్రస్తుతం శని బలం బాగా ఉంది, రాహుబలం కూడా అనుకూలంగానే ఉంది, కేతువు కూడా యోగిస్తున్నాడు, రవి కూడా వీరికి మంచి యోగించే సమయం ప్రారంభమవుతోంది. ఒక గురుడు మాత్రమే ప్రస్తుతం నవమంలో ఉన్నాడు. తులారాశి వారికి 9th హౌస్లో ఉన్నాడు, రేపు 10th హౌస్లోకి వెళ్తాడు. బట్ దెన్ ఆఫ్టర్ నవంబర్ 11th హౌస్లో ఉంటాడు. సో కాబట్టి మధ్యలో ఒక 4 నెలలు 5 నెలలు మాత్రం చిన్న చిన్న స్లో అవుతుంది పని తప్ప నెగిటివ్ ఏం కాదు. బట్ దే విల్ గెట్ గుడ్ డెవలప్మెంట్స్. వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, రైతన్నలకి మంచి పంట లాభాలు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి, ఈవెంట్ చేసే వారికి మంచి వస్తుంది. అలాగే జర్నలిస్టులకి మంచి పేరు ప్రఖ్యాతి వచ్చే అవకాశాలు. వీళ్ళు మొండి వాళ్ళు, మహామొండి వాళ్ళు. తులారాశి వారంతా మొండి వాళ్ళు ఇంకోరు ఉంటారు. మొగుడు పిల్లల మధ్యలో మనం దూరితే మాత్రం మనం బస్సు బట్టలు అయిపోతాం. వాళ్ళిద్దరు కొట్టుకుంటారేమో, చంపుకుంటారనే ఫీలింగ్ ఉంటుంది. మన మధ్యలో పోతే మనల్ని పిచ్చోడు చేసేసి వాళ్ళిద్దరు ఒకటి అయిపోతారు. కాబట్టి జాగ్రత్త. తులారాశి వాళ్ళ మొగుడు పిల్లల మధ్యలో మీరు దయచేసి వెళ్ళకండి, చాలా డేంజర్. మీరు ఇబ్బంది పడతారు గ్యారెంటీగా, మీ కాపురం గందరగోళం అయిపోతుంది. ఇది నేను హెచ్చరికగా చెప్తున్నాను నేను. సో మంచివాడు, మంచి స్థాయిలో ఉంటారు, ధనయోగం ఉంటుంది. రాజకీయ నాయకులు అయితే ఊహించినటువంటి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు. గతంలో ముఖ్యమంత్రి కూడా ఆ రాశి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ధనప్రాప్తి ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, విద్యాలాభం ఉంటుంది, ఉద్యోగం అనుకుంటుంది, విదేశీయాన యోగం ఉంటుంది. వీళ్ళకి మంచి అంటే ఉత్సాహవంతంగా ఉంటారు, గృహయోగం ఉంటుంది, ధనలాభం కూడా బలంగా ఉంటుంది వీరికి అని చెప్పవచ్చు. ఓకే గురుగారు, వీళ్ళకి ఉద్యోగాలు మానేయడం లాంటిది, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం, పార్ట్నర్షిప్లో తులారాశి వారికి ఉద్యోగం మానేసి ఉండదు, కానీ ఉద్యోగంలో వీరు హైక్ పొందుకునే అవకాశం ఉంటుంది. అయితే వీరు ఒక సంస్థ నుంచి మరో సంస్థలకి మారాలనుకుంటే, అంటే కంపెనీ చేంజ్ అవ్వాలనుకుంటే, నవంబర్ ఇస్ ద బెస్ట్ టైం. నవంబర్ టు ఫిబ్రవరి ఇస్ ద బెస్ట్ టైం ఫర్ ద చేంజ్ ఆఫ్ జాబ్. సో దాంట్లో వల్ల మీకు బాగా ఉంటుంది, అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. విదేశాలు కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, అంటే గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా ఉంటుంది. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కూడా రాణించే అవకాశాలు, ఈవెంట్స్ వీళ్ళు బాగా కలిసి వస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి పేరు ప్రతిష్టలు. ఈసారి సంగీతం కానీ, నృత్యంలో ఉన్న వాళ్ళు కానీ, అంటే ఫైన్ ఆర్ట్స్లో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి లాభాలు ఉంటాయి. స్పోర్ట్స్లో ఉన్నటువంటి వ్యక్తులకి, స్పోర్ట్స్ మెన్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు. ఈ సంవత్సరంలో అవార్డు వచ్చే రాశి ఈ రాశి చెప్పవచ్చు. అంటే అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, కొంతమంది పద్మశ్రీ పురస్కారాలు ఈ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ రాశి వారికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. లెట్ దెమ్ సీ. నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ రికార్డెడ్ ఉంటాయి కాబట్టి మనకు ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ నవంబర్, డిసెంబర్ ఉంటుంది కదా. నేను దేనికి నేను వెనక్కి వెళ్ళను. అలా నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. మీకు జాతకంలో నా పుస్తకాలు ఇది ఉంది, గోచారాలు ఇలాంటి స్థితి ఉంటే వీరికి గౌరవం ఉంది, నా పుస్తకంలో ఉంది. అదే నేను చెప్తున్నాను. నేను రిఫ్లెక్షన్ అద్దంలో చూసి చెప్పినట్టు చెప్తున్నా తప్ప ఇంకోటి ఏం కాదు. అందుకని లెట్ సీ ద వాట్ ఈజ్ వాట్ అనేది మనం అక్టోబర్, నవంబర్లో చూద్దాం మనం. అదే విషయం. ఖచ్చితంగా అండి. ఇంకొకటి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది జాబ్స్ కోసం? అంటే వీళ్ళకి పిఆర్ కానీ, గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మంచి విదేశాల్లో మంచి విద్య, అండర్ గ్రాడ్యుయేషన్ కూడా వెళ్ళడానికి అవకాశం వీళ్ళకి జాతకాలకు చాలా బలంగా ఉంటుంది, వెళ్ళవచ్చు అని చెప్పవచ్చు. వీరికి విద్యా సంపన్నత బాగా ఉంటుంది, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మొక్కజొన్నల వ్యాపారం కానివ్వండి, ఎక్స్పోర్ట్ వ్యాపారం మీరు బాగా కలిసి వస్తుంది. టెక్స్టైల్ వ్యాపారంలో బాగా ఉంటే అవకాశాలు బాగా ఉంటుంది. అస్సలు చేయకూడదు అనే వ్యాపారం ఏమైనా? లిక్కర్ సింపుల్, అంటే బాగా ఉండి డబ్బులు వచ్చే వ్యాపారం లిక్కర్. కాబట్టి లిక్కర్ వ్యాపారం చేయకండి. వీళ్ళు చేస్తే ఎందుకు ప్రాబ్లం అంటే, వీడి పిల్లల చేతి వీడు తనులు తింటాడు, లేదా మొగుడు చేతి వీడు తనులు తింటుంది. అంటే వీళ్ళకి ఎట్లా ఉందంటే, తులారాశి వారికి ఎలా ఉంటుందంటమ్మా, బయట వాళ్ళ నజర్ అంటారు కదా, ఎక్కువ పడుతుంది వీళ్ళకి ఎఫెక్ట్. అంటే నెగిటివ్ దిష్టి పడడము, నజర్ పడడం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎందుకు నేను లిక్కర్ బిజినెస్ని ప్రోత్సహించను, సరే బిజినెస్ బాగుంటుంది చెప్తాను, కానీ ఎందుకు ప్రోత్సహించనంటే, చిన్న లాజిక్. ధర్మశాస్త్ర ప్రకారంగా సపోజు మీకు పెళ్ళయింది, ఒక 10 పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు మీకు. సపోజు మీ ఆయన తాగి వచ్చాడు 11ంటికి నైటు, వస్తున్నప్పుడే కింద పడాడు, మోకాలు దెబ్బ తగిలించుకున్నాడు. ఫస్ట్ మీకున్నటువంటి మీ యొక్క మాట ఎలా ఉంటుంది? ఎవడు దాపిచ్చాడో మొదనష్టపోడు, వాడు జావా, వాడి షాపు తగలబడా, వాడి ఇల్లు తగలబడా, వాడి పిల్లలు నాశనం గాను, వాడి పిల్లలు నాశనం గాను, వాళ్ళ పిల్లని ముండమయ్యా. సపోజ్ అంటే మీ ఇప్సౌండ్ పెట్టుకోండి, కానీ ఇవే మాటలు అంటారు కదా. అంటే ఒక ఆడపిల్ల మనోవేదన ఎలా ఉంటుంది? ఎవడు తాపిచ్చాడు, ఎందుకు తాగుతున్నాడు వీడు, ఇంత నాశనం అవుతున్నాడు, దెబ్బతీసి చూచాడు, ప్రాణం పోతే మా పరిస్థితి ఏంటి అని నీ మనోవేదన ఎలా ఉంటుంది? పవర్ ఎలా ఉంటుంది అంటే, నీ మాటలకి పవర్ అంత ఉంటుంది. నీ పడే బాధ అది. అమ్మినోడికి తగ్గుతుంది, తాగినోడు వీడు, అమ్మినోడు వాడు. వీడు తాగుతా అంటేనే వాడు ఇచ్చాడు తప్ప వాడు బలవంతంగా వీడు తాపీలేగా. అమ్మినోడు వాడు, వాడి పిల్లం ఇంట్లో పాపం అన్నం వండుకుంటుంది, వాడి పిల్లని తిడుతుంది, వాడి పిల్లల్ని తిడుతుంది, పాప చదువుకుంటున్నాడని, వాడి వంశాన్ని తిడుతుంది, తగలబడాలంటివి. అంటే ఎంత నీకు మానసిక వేదన ఉంటే ఆ మాట అంటావు. ఇటువంటి మాటలు వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది.
కాబట్టి వాడు నాశనం అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి నాట్ ఈవెన్ తులారాశి ఏ రాశి వారు కూడా ఈ వ్యాపారం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు నా ఉద్దేశం. దానివల్ల ప్రభుత్వాలకి కోట్ల వ్యాపారం వస్తుంది, ఎలా వదులుకుంటారు? నాలాంటి వాడు కాదు, మీలాంటి అందరు కలిసి కట్టగట్టుకున్నా మనకి వదిలిపెట్టరు అట్లా. ఎందుకంటే దానికి నెలకి 25,000 కోట్లు వస్తున్నప్పుడు ఎలా వదులుకుంటారు? డబ్బులు వచ్చి వదులుకుంటారా? తప్ప అలా మాట్లాడదు మనం. అటువంటి వ్యాపారాలు ఉండాల్సిందే మనకి. కాదంటే నేను ఒకటి ఏంటంటే వీధికి 3 ఉన్నాయి, వీధికి 5 పెంచాలి మనం, కొద్దిగా రష్ తగ్గుతుంది మనకి, అదొకటి ఇంకోటి ఏం లేదు. రైట్. ఓకే గురుగారు వీళ్ళకి వివాహ యోగం అన్నీ కూడా తులారాశి వారికి ఈ నవంబర్ తర్వాత మంచి వివాహ ప్రయత్నాలు సకాలంగా అంటే అనుకూలంగా ఉండే అవకాశం, సంతాన యోగం కూడా ఆ టైంలోనే మీకు మంచి బలంగా ఉంటుంది చెప్పవచ్చు మనం. కొంతమంది రుణ బాధలతో బాధపడే వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఉపశమనం లభిస్తుందా లేకపోతే అలాగే కంటిన్యూ అవ్వచ్చు అంట? వీరికి కొంత రుణ బాధలు, ఆరోగ్య బాధలు కొంత ఉన్నాయి. లాస్ట్ మంత్ వరకు ఎఫెక్ట్, అంటే ఏప్రిల్ వరకు ఎఫెక్ట్ ఎక్కువ ఉండే. ఆల్రెడీ మనకి ఈ నెల నుంచి అంటే మే నెల నుంచి వీరికి మంచి ప్రయోజనాలు కలిగాయి. రేపు జూన్ ఇప్పుడు నుంచి కూడా మంచి అనుకూల ధనయోగం, రుణ బాధల నుంచి ముక్తులయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నో ప్రాబ్లం. అంటే హై లెవెల్ డెవలప్మెంట్స్ బాగా ఉన్నాయి చెప్పవచ్చు వీరికి. డెవలప్మెంట్స్ అయితే చక్కగా ఉన్నాయి. రుణ బాధలు తీరే అవకాశాలు పూర్తి తీరిపోయే అవకాశం ఉంటుంది. కోర్టు కేసెస్ కానీ అంటే రుణం అంటే కూడా అది కోర్టు కేసు, రుణం కిందకి వస్తుంది. కోర్టు కేసులో వీరికి బాగా వెళ్తారు. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు కేసులు వేసి ఉంటారు, వీళ్ళు వేసి ఉంటారు, గెలుస్తారు. ఇప్పుడు వీళ్ళే వేసి ఉంటారు, గెలుస్తారు వీళ్ళు. అదనమాట. ఆరోగ్యపరంగా గురుగారు అభివృద్ధి చెప్పే కదా, ఏప్రిల్ వరకు కొంత అనారోగ్య స్థితి, టెన్షన్ ఎక్కువగా ఉండే. అంటే స్టంట్స్ పడడం, కొన్ని ప్రమాదాలు పడడం, కాలుకు కొద్దిగా ఇబ్బంది కలగడం, చెవికి ఎడమ చెవికి ఇబ్బంది కలగడం, కుడి కంటికి కొద్దిగా వీళ్ళకి ప్రమాదం జరిగి ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు తగ్గిపోతాయి. అంటే ఇప్పుడు అన్ని కూడా ఆల్రెడీ తగ్గిపోయి టైం స్టార్ట్ అయిపోయి మంచి టైం. అంటే అనారోగ్యం నుంచి కూడా బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? తులారాశి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని ఎంతగా మీరు ఆరాధన చేస్తే మంచిది. విష్ణుమూర్తి ఆరాధన, ఈ రెండు బాగా చేస్తే మీకు సమస్త శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది.